హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఐసిఐసిఐ డైరెక్ట్ యాప్లో ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఐసిఐసిఐ డైరెక్ట్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐసిఐసిఐ డైరెక్ట్ మార్కెట్స్ అనే యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, న్యూస్, మోర్ అని. సో మీరు ఒక్కొక్క స్టాక్ని ప్రైస్ చూడాలి అంటే ఒక్కొక్క స్టాక్ సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి చూడకుండా డైరెక్ట్గా మీరు వాచ్ లిస్ట్లో, అంటే మీరు ఏవైతే స్టాక్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారో, వాచ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే ఈజీగా అన్నీ ఒకేసారి కూడా మీరు ఆ స్టాక్స్ మూమెంట్ ఇలా ఉంది అని చూడొచ్చు. సో వాచ్ లిస్ట్లో యాడ్ చేయడానికి ఇక్కడ పైన సర్చ్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఏ స్క్రిప్ట్ అయితే చూడాలి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ సర్చ్లో నేను గెయిల్ అని టైప్ చేశాను. సో నేను ఇక్కడ గెయిల్ అని టైప్ చేశాను అండ్ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి గెయిల్తో. సో ఇందులో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, ఈక్విటీ, క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అని. సో ఇక్కడ మనకి డేట్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ మంత్స్ కనిపిస్తున్నాయి కదా, జూలై, ఆగస్ట్, జూన్ అని. ఇవన్నీ వచ్చేసి ఫ్యూచర్స్ అనమాట. అండ్ కింద మనకి సిఈపిఈ అని ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఆప్షన్స్, మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను గెయిల్ యాడ్ చేస్తున్నాను. ఎన్ఎస్సి సెలెక్ట్ చేసి, ఎన్ఎస్సి, బిఎస్సి ఎందులో అయినా మీరు ట్రేడింగ్ చేయొచ్చు, అవి రెండు ఎక్స్చేంజెస్ అనమాట. సో మీరు ఎన్ఎస్సిలో అయినా బిఎస్సిలో అయినా ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాచ్ లిస్ట్లో గెయిల్ పైన ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ బై, సెల్ అనే ఆప్షన్స్ వచ్చాయి. సో నేను బై పైన క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనకి డెలివరీ, ఇంట్రాడే, ఎంటీఎఫ్, కవర్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో డెలివరీ అంటే ఏంటి అంటే మీరు ఈరోజు ఒక స్టాక్ బై చేసి రేపు కానీ 1 వీక్ తర్వాత కానీ లేదంటే 1 ఇయర్ తర్వాత కానీ, అంటే మీరు వినే ఉంటారు కదా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని. సో మీరు ఒక స్టాక్ బై చేసి దాన్ని లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే డెలివరీ సెలెక్ట్ చేసి బై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంట్రాడే అంటే ఏంటి అంటే ఒక స్టాక్ని ఈరోజు బై చేస్తే మీరు ఈరోజే సెల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆఫ్టర్ మార్కెట్ ఓపెనింగ్ మీరు ఒక స్టాక్ బై చేసిన తర్వాత మార్కెట్ క్లోజింగ్ లోపు దాన్ని సెల్ చేయాల్సి ఉంటుంది 3:15 లోపల. ఒకవేళ మీరు సెల్ చేయకపోయినా మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసి బై చేసి ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా మీ స్టాక్ని సెల్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ఇంట్రాడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ అనమాట. అంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు కంపెనీ మీకు మార్జిన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి, సో ఒక 40,000-50,000 వరకు మీకు కంపెనీ మార్జిన్ ఇస్తుంది. మీరు ఇప్పుడు మార్జిన్ తీసుకుని ట్రేడ్ చేసి తర్వాత పే చేయొచ్చు, దానికి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు. సో అది ఎంటీఎఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవర్ అంటే ఏంటి అంటే కవర్ ఆర్డర్ అనమాట. కవర్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక స్టాక్ బై చేసిన తర్వాత దానికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెడుతుంటాం కదా. అంటే స్టాప్ లాస్కి ఒక ఆర్డర్, మళ్ళీ టార్గెట్కి ఒక ఆర్డర్, 2 ఆర్డర్స్ పెడుతుంటాం. బట్ అలా కాకుండా మీరు స్టాక్ బై చేసేటప్పుడే స్టాప్ లాస్ పెట్టవచ్చు. అంటే మళ్ళీ మీరు స్టాప్ లాస్కి సెపరేట్గా ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంట్రాడేలో ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఇంట్రాడే సెలెక్ట్ చేశాను అండ్ క్వాంటిటీ దగ్గర 3 ఇచ్చాను. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మార్కెట్ లిమిట్ అని ఉన్నాయి కదా. మార్కెట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో మీరు ఇక్కడ పైన చూడొచ్చు 134.10 134 అలా ట్రేడింగ్ అవుతుంది. స్టాక్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, సో ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సడన్గా 135కి కూడా జంప్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మీరు మార్కెట్ సెలెక్ట్ చేసి ట్యాప్ చేస్తే, అంటే స్వైప్ టు బై అని క్లిక్ చేస్తారు కదా, ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడైతే బై చేస్తారో ఆ స్టాక్ ఎక్కడ ట్రేడింగ్ అవుతుందో అదే ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మీరు 134 అని చూసి మీరు స్వైప్ టు బై అని క్లిక్ చేసే లోపల అది 135కి వెళ్తే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు 134లోనే బై చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేయాలి. సో లిమిట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు కావాల్సిన ప్రైస్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది. అంటే మీరు 134లో బై చేయాలి అనుకున్నారు, సో ఇక్కడ 134 ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బై క్లిక్ చేస్తే మనకి స్వైప్ టు బై అని అడుగుతుంది. అండ్ ఈ లోపల మీరు అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ స్వైప్ టు బై క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆర్డర్స్లో కనిపిస్తుంది. అండ్ అది 134.10 అలా ట్రేడింగ్ అవుతుంది కదా. సో ఆర్డర్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ పెండింగ్లోకి చూపిస్తుంది. సో వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది ఎగ్జిక్యూటర్లో చూపిస్తుంది. సో గెయిల్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, నేను 134 ఇచ్చాను. డెమో కోసం అని చెప్పేసి నేను ప్రజెంట్ ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో ఆ ప్రైస్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. బికాస్ అది 134 నుంచి ఇంకా పెరుగుతుంది. జస్ట్ మీకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎలా పెట్టాలో చెప్పడం కోసం నేను ప్రజెంట్ ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో 134.20 ట్రేడింగ్ అవుతుంది. ప్రైస్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళి స్క్రిప్ట్ పైన ట్యాప్ చేస్తే మోడిఫై అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ ట్యాప్ చేసి మనం ఏ ప్రైస్కి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రైస్ అక్కడ ఎంటర్ చేయాలి. సో గెయిల్ 134.20 ఎగ్జిక్యూట్ అయిపోయింది.
సో ఇక్కడ పెండింగ్లో కాకుండా ఎగ్జిక్యూటివ్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ఫోలియో క్లిక్ చేసి మనకి ఆర్డర్ పొజిషన్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే మనకి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ P&L అని కనిపిస్తుంది కదా, సో అక్కడ మనకి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి. సో ఇక్కడ స్క్రిప్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి స్క్వేర్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి NSE BSE అని ఉన్నాయి కదా, సో నేను NSEలో చేశాను. సో ప్రొసీడ్ ట్యాప్ చేయాలి. సో మనం NSEలో చేసాం కాబట్టి నేను ప్రొసీడ్ ట్యాప్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాంటిటీ 3 ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేసింది, మనం ఇందాక 3 ఇచ్చాం కాబట్టి. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి 133 ఇచ్చాను. అండ్ ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ 133, మీరు 10 or 20 పైసే డిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ స్వైప్ టు సెల్ అని క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఆర్డర్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఆర్డర్స్లో ఇప్పుడు మనకి స్టాప్ లాస్ ఆర్డర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఎలా పెట్టాలి. సో అగైన్ స్క్రిప్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెల్ క్లిక్ చేశాను. మనం బై చేసాం కదా, సో సెల్ క్లిక్ చేశాను. అండ్ ఇంట్రాడే సెలెక్ట్ చేసి ఇక్కడ 3 క్వాంటిటీ ఎంటర్ చేశాను. అండ్ టార్గెట్ వచ్చేసి 135. నెక్స్ట్ స్వైప్ టు సెల్ క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు 2 సెల్ ఆర్డర్స్ మనకి ఇక్కడ పెండింగ్లో కనిపిస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి స్టాప్ లాస్, ఇక్కడ SL అని చూపిస్తుంది మనకి. అండ్ ఇంకొకటి వచ్చేసి టార్గెట్. వన్స్ ఒకవేళ టార్గెట్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయితే టార్గెట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. అదర్వైజ్ ఏ ఒక్క ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా కూడా మళ్ళీ ఇంకొక ఆర్డర్ మీరు క్యాన్సిల్ చేయకుండా అలానే వదిలేస్తే మీకు ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఏ ఒక్క ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా కూడా నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రాడేలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అంటే ఏంటి అంటే అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి, కొత్తగా ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అసలు స్టాప్ లాస్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి అని. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. స్టాప్ లాస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం 134.20లో బై చేసాము. సో స్టాప్ లాస్ వచ్చేసి 133 పెట్టాను, అంటే ₹1.20 లాస్ అనమాట. సో 1 క్వాంటిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ₹1.20 మీరు లాస్ అవుతారు. అండ్ టార్గెట్ హిట్ అయితే, టార్గెట్ వచ్చేసి నేను 135 ఇచ్చాను. సో ఒకవేళ టార్గెట్ హిట్ అయితే మనకి 80 పైసే ప్రాఫిట్ వస్తుంది. సో ఇది స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఫ్రీ డిమాట్ అకౌంట్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ టిప్స్ కోసం కూడా అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.